అందరికీ నమస్కారం అండి. గడిచిన కొన్ని రోజులుగా మనం అందరం చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు చేసిన వాళ్ళపైన, ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోలీసు వాళ్ళు చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు చాలా సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటున్నాయి. ఎవరెవరైతే యువతని తప్పుడు మార్గంలోకి నడిపిస్తున్నారో, యువతని బెట్టింగ్ వైపు ఆకర్షించేలా చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ ప్రమోటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, వాళ్ళతోటి వాళ్ళు చేసిన తప్పుని ప్రజలకి తెలియచేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చెడు మార్గంలోకి యువతను ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ చాలా అద్భుతమైన నిర్ణయాలండి. ఈరోజు యువత చెడిపోతుంది కేవలం ఒక బెట్టింగ్ యాప్స్ వల్ల మాత్రమే కాదు సార్. ఇలాంటి దరిద్రపు ప్రోగ్రాముల వల్ల, ఇలాంటి దరిద్రపు షోల వల్ల. ఈరోజు బెట్టింగ్ యాప్స్ అనేది ఎంత పెద్ద భూతో, ఎంత పెద్ద భూతమో, ఇలాంటి పనికిమాల యాడ్లు, ఇలాంటి పనికిమాల షోలు, ఇలాంటి పనికిమాల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసే షోలు కూడా సమాజానికి అంతే చెడు. యువత ఇటువంటి చూసి కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంటారు. సుమన్ టీవీ అండి, వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారండి. ఎంత చండాలమైన ప్రోగ్రామ్స్ అంటే, దేనికండి ప్రోగ్రామ్స్ అండి? యువతకి ఏం మెసేజ్ ఇద్దామని, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ప్రోగ్రామ్స్ పెట్టి, ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఎవరికి లాభం? దేశానికి లాభమా? సమాజానికి లాభమా? ఆడపడుచులకు లాభమా? యువతకి లాభమా? ఎవరికి లాభం? కేవలం సుమన్ టీవీకి లాభం. వ్యూవర్షిప్ పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, సంపాదించుకుంటారు. సంపాదించుకోవటం కోసం, డబ్బులు సంపాదన కోసం ఎంతకన్నా దిగజారిపోతారండి. ఈరోజు మారుతున్న కాలం, ఎదుగుతున్న సమాజం, ఎదుగుతున్న టెక్నాలజీ, ఈరోజు టెక్నాలజీ ఎదుగుతుంది, టెక్నాలజీ అంత అద్భుతంగా రాణిస్తుందని సంతోషపడాలో, లేకుంటే ఈ టెక్నాలజీ ముసుగులో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలాంటి పనికిమాల షోలు చేసి యువతని చెడు మార్గం వైపు, సమాజాన్ని చెడు మార్గం వైపు తీసుకెళ్తున్నారని బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు 1వ తరగతి చదివే పిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుందండి. సెల్ ఫోన్ లేకపోతే వాడు వినేటట్లేడు కదా. 1వ తరగతి చదువుతున్న పిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ ఉన్నవాడు ఆ ఫేస్బుక్నో, ఆ ఇన్స్టాగ్రామ్నో, యూట్యూబ్నో, ఇంకొక దాన్నో ట్రోల్ చేస్తుంటే, ఇట్లా స్క్రోల్ చేస్తుంటే ఇలాంటి షోలు కనపడుతుంటాయి. ఈరోజు ఈ పిల్లలు కూడా ఎక్కడా కూడా రామాయణ మహాభారతాల గురించి వినటానికో, నేతాజీ సుభాష్ చంద్రబోసుల గురించి వినటానికో, మహాత్మా గాంధీ గురించి వినటానికో, మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి గురించి వినటానికో, మదర్ తెరీసా గారి గురించి వినటానికో, ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి వినటానికో వీటి మీద ఆసక్తి లేదండి. వీళ్ళందరినీ మర్చిపోయి ఉంటారు యువత. కేవలం యువత ఈ సోషల్ మీడియాని స్క్రోల్ చేసేటప్పుడు ఎక్కడ ఆగిపోయి ఎక్కడ ఆసక్తి చూపిస్తున్నారంటే ఇలాంటి చెత్త కార్యక్రమాలు, చెత్త ప్రోగ్రాంలు. ఈరోజు సమాజంలో అన్నీ మారిపోవాలని చాలామంది మాట్లాడుతుంటారండి. ఫస్ట్ మార్పు ఇటువంటి చెత్త ఛానల్ నుంచి తీసుకురావాలండి. ఎవరికి ఉపయోగం అండి ప్రోగ్రాంలు అని నాకు అర్థం కావట్లేదు. ఈరోజు కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు కూడా సీరియల్స్ కానీ, లేకుంటే కొన్ని షోస్ కానీ చేస్తుంటారండి. ఎంత వల్గారిటీ, ఎంత వరస్ట్ అంటే సమాజానికి వీళ్ళందరూ ఏం మెసేజ్ ఇస్తారో నాకు తెలియదు. వల్గారిటీ షోలన్నీ చేస్తుంటారు, బయటకు వచ్చి సమాజంలో మేము పెద్ద మహాత్ములు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇవన్నీ చూసి యువత ఏం నేర్చుకోవాలా? సమాజం ఏం నేర్చుకోవాలా? ఈరోజు సుమన్ టీవీలో పనిచేసే వాళ్ళందరినీ అడుగుతారండి, మీరు కూడా మీ ఇంట్లో ఉంటారు కదా, పెళ్ళి అయిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇట్లా మీడియా ముందు కూర్చోబెట్టి ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చేస్తారండి? ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మీరు ఎంత డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. సిగ్గు శరం ఉన్నవాడు ఎవడూ కూడా డబ్బుల కోసం ఇంత దిగజారి బ్రతకాల్సిన అవసరం లేదు. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళకు కూడా చెప్తున్నానండి, మీకు కనీసం సమాజంలో బ్రతుకుతున్నారు, మీరు సిగ్గుండాల. మీ ఛానల్కి కనీసం సిగ్గుండాల. ఈరోజు కొన్ని లక్షల మంది మీ ఛానల్ని చూస్తున్నారు, మీరు ఏదన్నా సమాజానికి మంచి చెప్తారేమో అని ఇలాంటి చెత్తని చెప్తారా? మీ వ్యూవర్షిప్ కోసం, డబ్బుల కోసం, మీ టీఆర్పీస్ కోసం ఇలాంటి చెత్త ప్రోగ్రాంలో మనం కండక్ట్ చేసేది, ఈరోజు టెలికాస్ట్ చేసేది. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ కూడా చెప్తున్నాను, ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా చెప్తున్నాను సార్, ఈరోజు పోలీస్ ఆఫీసర్లకి, పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాను నేను, సార్ నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అండ్ నాట్ ఓన్లీ బెట్టింగ్ ప్రమోటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలాంటి చెత్త షోలు, ఇలాంటి చెత్త కార్యక్రమాలు టెలికాస్ట్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు వేయండి. భవిష్యత్తులో ఇటువంటి అన్నీ కూడా పునరావృతం కాకుండా చూసుకోండి.
ఇప్పటికే రాష్ట్రాలలో యువత ఏ విధంగా చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారో మనకు తెలుసు. వాటిని ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు తలలు బాదుకుంటున్నాయి. అనేక విధాలుగా అనేకమైన యాప్స్ పట్టుకొస్తున్న మహిళలను కాపాడుకునేదానికి, యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా అనేక మార్గాలు తీసుకొస్తున్నాం, అనేకమైన చట్టాలు తీసుకొస్తున్నాం. మనం ఎన్ని తీసుకొచ్చినా సరే ఈరోజు సినిమాలు కావచ్చు, సీరియళ్ళు కావచ్చు, టీవీ షోస్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్క మనం క్రికెట్ బెట్టింగ్ని కంట్రోల్ చేద్దామంటాం, ఒక పక్క ఈ మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలను కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక యాప్స్ని తయారు చేస్తాం, ఒక పక్క డ్రగ్స్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక కొత్త చట్టాలను తీసుకొస్తాం. దాని మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటారు. కానీ ఈరోజు కొన్ని సినిమాలు వచ్చేసరికి ఏం చేస్తారంటే వాళ్ళే గంజాయి, వాళ్ళే డ్రగ్స్, వాళ్ళే ఎర్రచందనాలు, ఇవన్నీ బాగా ప్రమోషన్స్ ఏంటంటే యువతని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడగొట్టే చెడు మార్గంలో నడిపించేస్తున్నారండి. యువత కూడా దానికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు, సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి అప్లాస్ చేస్తున్నారు. వీటన్నిటిని ఖండించాలి. ఈరోజు సమాజంలో ఉన్న చాలా పెద్దవాళ్ళు కూడా మీరందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోండి. ఇలాంటి పనికిమాల వాళ్ళ ఛానళ్ళు చూస్తే మన పిల్లలు బాగుపడరండి. ఇటువంటి చెత్త ఛానల్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉండదండి. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళు చేసే చెత్త షోలు మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న కోర్ట్ అని ఒక సినిమా వచ్చిందండి. సినిమా కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందులో శివాజీ గారి క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్, శివాజీ గారి క్యారెక్టర్ ఉంటుందండి. ఒక చిన్నపిల్ల బర్త్డే ఫంక్షన్కి తను వేసుకున్న వస్త్రధారణ మీద తను ఒక కామెంట్ చేస్తాడు. చాలామంది మాట్లాడొచ్చు, బట్టలను చూసి కామెంట్ చేయాలా, తప్పే ఉంది, ఇలా ఎందుకు కామెంట్ చేస్తారు అనేది. ఈరోజు అలా వితండంగా వాదించే వాళ్ళందరికీ కూడా చెప్తారమ్మా, సమాజంలో ఎవరు ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి మనం. అది మగపిల్లవాడైనా సరే, ఆడపిల్లలైనా సరే, చిన్నప్పటి నుంచే ఫస్ట్ తల్లిదండ్రుల పద్ధతిగా పెంచడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ సమాజాలలో ఈ అత్యాచారాలు, ఆడపిల్లల మీద దాడులు, లేకుంటే ఆడపిల్లలు రోడ్ల మీద వెళ్తుంటే కామెంట్లు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో కొన్ని సమూలమైన మార్పులు తీసుకురావాలి. దిస్ ఈజ్ గుడ్ టచ్, దిస్ ఈజ్ బ్యాడ్ టచ్, దిస్ ఈజ్ గుడ్ డ్రెస్, దిస్ ఈజ్ బ్యాడ్ డ్రెస్, దిస్ ఈజ్ గుడ్ వర్డ్, దిస్ ఈజ్ బ్యాడ్ వర్డ్, ఇలా అన్నీ కూడా వివరించి చెప్తేనే ఎదిగే కొంది పిల్లలకి ఏది తప్పు ఏది ఒప్పు అని అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచే చేతిలో సెల్ ఫోన్ పెట్టి వాళ్ళలాగా డ్రెస్ వేసుకో, వాళ్ళలాగా డ్యాన్స్ అయ్యి, వీళ్ళలాగా డ్రెస్ వేసుకో, వీళ్ళలాగా డ్యాన్స్ అయ్యి నేర్పియాలండి. చదువుతో పాటు అన్నీ నేర్పించాలి, కానీ ఫస్ట్ సంస్కారం కూడా నేర్పించాలి. సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా తెలియజేయాలి. ఇవన్నీ సమాజంలో మర్చిపోతున్నాం మనమంతా. టెక్నాలజీ ఎదుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ ఎదుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుందని పరుగులు పెడుతున్నాం తప్ప మన సంస్కృతి సంప్రదాయాలు మొత్తం మట్టిలో కలిపేస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇంగ్లీష్ వాడి సంప్రదాయాన్ని మనకు నేర్పించి తెలుగు సాంప్రదాయాన్ని వాడు నేర్చుకుంటున్నాడు. తెలుగు కట్టుబాటలు, తెలుగు మాటలు, తెలుగు ప్రవర్తన వాడు నేర్చుకుంటున్నాడు. వాడి చెత్తన మనం నేర్చుకుంటున్నాం. భాష ఒకటి నేర్చుకుంటే పర్లేదండి, భాషతో పాటు అన్ని నేర్చేసుకుంటున్నాం. ఈరోజు సమాజంలో మేము పెద్దవాళ్ళం, మేము చెప్తే ఎవడన్నా ఏదన్నా వింటాడు అనుకుంటున్నారా? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇలాంటి పనికిమాల ఛానల్ మీద ఉక్కుపాదం మోపి ఇటువంటి ఛానల్ని మూపేయండి. ఫస్ట్ చేస్తే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాములు చేయాలి, కానీ ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏదో ఉంటే మీ ఇంట్లో చేసుకుంటాయా, 4 గోడల మధ్య చేసుకోండి. సమాజానికి మీరేం తెలియజేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంత ప్రేమ ఉందో, మీ భార్యాభర్తల మధ్య ఎంత అనుబంధం ఉందో, మీరెంత ప్రేమికులో, ఇదంతా జనానికి అవసరం, సమాజానికి అనవసరం. సమాజానికో, రాష్ట్రానికో, యువతకో, రైతులకో, మహిళలకో, ఈ దేశానికో ఏదైనా ఉపయోగపడేది ఉంటే దాని గురించి ఒక ప్రోగ్రాం చేయండి. అందరూ కూడా అప్లాస్ చేస్తారు, క్లాప్స్ కొడతారు, సాల్యూట్ కొడతారు. మీ ఇంట్లో చేయాల్సిన 4 గోడల మధ్య జరగాల్సిన ఈ ప్రైవసీని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఈ షో నిర్వహించే వాళ్ళు కానీ, ఈ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ కడుపుకి అన్నం తింటే ఇటువంటి కార్యక్రమాలు చేయరు, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోరు. ఎప్పటికైనా సరే సుమన్ టీవీ యాజమాన్యం కళ్ళు తెరవండి, మీరు ఎంత చెత్త చేస్తున్నారు అనేది. ఇలాంటి పనికిమాల షోలు చేసి దాని మీద తెచ్చే డబ్బులు తింటే కనీసం అది కడుపుకు కూడా మంచిది కాదండి. మీ ఇంటికి మంచిది కాదు, మీ కడుపుకి మంచిది కాదు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి చెత్త ప్రోగ్రాలు చేయటం మానండి.